అరే ఊరోడా ఎర్ర బస్సు పల్లె వెలుగు అని ఊరోళ్ళని సిటీ వాళ్ళు బాగా ఏడిపిస్తారు, సతాయిస్తారు కదా. కానీ మీకు గుర్తుందా 2008లా తాజ్లో అయిన టెర్రర్ అటాక్లా అక్కడున్న 600 మంది స్టాఫ్ చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి టౌన్ల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారంట. ఒక్కరు కూడా సిటీ వాళ్ళు లేరంట. వీళ్ళు ఆ టెర్రర్ అటాక్ అయినప్పుడు ఒక్కరు కూడా అరిచేట్ల ప్రాణం పట్టుకొని బయటికి ఉరకలేదు. కంటిన్యూస్గా అక్కడ టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళు కాల్చి పారేస్తున్నారు, వాళ్ళ చేతిలో AK-47లు ఉన్నాయి అని తెలిసినా కూడా కంటిన్యూస్గా సర్వీస్ చేస్తూనే ఉన్నారు, ఫుడ్ ఇస్తూనే ఉన్నారు, కాపాడేటోళ్ళని కాపాడుతూనే ఉన్నారు. కొంతమందిని రెస్క్యూ చేసి బయటికి పంపించేసినా కానీ అమ్మ ఒక 10 మందిని కాపాడినా కదా, ఇక నేను కూడా వెళ్ళిపోతాను, నా ప్రాణాలు కాపాడుకుంటా అని అనుకున్నోళ్ళు లేకుండా వాళ్ళని బయటకి దించేసి మళ్ళా లోపల ఉన్న వాళ్ళ కోసం అని లోపలికి వచ్చి మరీ సర్వీస్ చేసిండ్రు. మోర్ ఓవర్ వీళ్ళందరికీ హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇస్తారే కానీ టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేస్తే ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా తప్పియాలనే ట్రైనింగ్ ఎవ్వరికీ ఇయ్యరు. అయినా కూడా బయట నుంచి వెళ్ళి షూటింగ్ మొదలవ్వంగానే ఈ స్టాఫ్ అంతా అక్కడ ఉన్న గెస్ట్లందరినీ కింద ఫ్లోర్ పైన వండుకోమని, జంటలు సెపరేట్గా ఉండండి, టార్గెట్ చేస్తారు అని, ఈ కీ కార్డ్స్ ఉంటాయి కదా తీసేస్తే లైట్స్ ఆఫ్ అయిపోతాయి కదా మొత్తం, అవన్నీ పీకి పారేయమని, అండ్ ఏదైతే రూట్ని గైడ్ చేసే లైట్స్ ఉంటాయి చూసినరా ఇట్లాంటి పెద్ద పెద్ద హోటళ్ళల్లో అవన్నిటిని ఆఫ్ చేసేసి వీలైనంత మందిని స్టోర్ రూమ్లో దాచిపెట్టేసి వాళ్ళకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఫుడ్ సప్లై చేసి రాత్రి 9 గంటలకి ఈ అటాక్ జరిగితే పొద్దున 4 గంటలకే టెలిఫోన్ ఆపరేటర్స్ ఉంటారు కదా, వీళ్ళు రూమ్ సర్వీస్ ఫోన్లు ఎత్తేసి వాళ్ళకి ఏం కావాలో చూస్తూ ఉంటారు. వాళ్ళు వెంటనే పనిలో కూర్చొని మళ్ళీ వాళ్ళ ఫోన్లన్నీ అటెండ్ చేసి ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటా వాళ్ళకి సైమల్టేనియస్గా అక్కడ షూట్అవుట్ నడుస్తూనే ఉన్నప్పటికీ వీళ్ళు మాత్రం వాళ్ళ డ్యూటీ చేస్తూనే ఉన్నారు. ఇదంతా మనకి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వాళ్ళు స్టడీ చేస్తేనే తెలిసింది. అయితే వాళ్ళు పోయి రతన్ టాటాని అడిగినారంట, అసలు ఏంది, వాట్ ఈస్ యువర్ HR పాలసీ, ఎందుకు మీ స్టాఫ్ అంత డెడికేటెడ్గా ఉన్నారు అని చెప్పి అడిగితే, ఐ డోంట్ నో, మీరు బెటర్ పోయి వాళ్ళనే అడగండి, వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేశారు మంచిగా అని చెప్పిండంట. ఆయన క్రెడిట్ తీసుకోనికి చూడలేదు, సందు దొరికింది కదా అని. ఇంత సర్వీస్, ఇంత త్యాగము వాళ్ళు ఏదో ఒక పూటనో ఒక గంటనో ఒక రోజో చేసింది కాదు, 60 గంటలు బ్రేక్ లేకుండా ఆ తుపాకీ మోతలు బాంబులు వేలుతుంటే ఒక దిక్కు భయం పుడుతుంటుంది, వాళ్ళ సొంతోళ్ళు కళ్ళ ముందు చనిపోతుంటే అవన్నీ చూసుకుంటూ కూడా ఇంత సర్వీస్ చేశారు. భారత సంస్కృతిలో ఇలాంటి గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి, మిగతా దేశాలన్నింటినీ కూడా కదిలించేటట్టుగా. కానీ వాటన్నిటిని వదిలేస్తాం, ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉంటాయో ఆ లోపాలని పట్టుకుని అవిటినే ఎత్తి చూపిస్తాం. ఇవి చెప్పేటందుకు మాకు అసలు ఇంట్రెస్టే ఉండదు, అసలు ఇష్టమే ఉండదు. మీరు ఒకటి బాగా గమనిస్తే ఇప్పుడున్న హోటల్స్లో చాలా వరకు, అంటే మ్యాక్సిమం ఎవరు వర్క్ చేస్తున్నారు స్టాఫ్గా, బంగ్లాదేశీయులు, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళందరూ ఇక్కడ హోటల్స్లో వర్క్ చేస్తున్నప్పుడే వస్తే ఏంది పరిస్థితి? వాళ్ళు కూడా పారిపోరు, ఉంటారు వాళ్ళు కూడా ఎక్కడ పారిపోకుండా. కానీ వాళ్ళకి జత చేరి ఇంకెక్కువ మందిని చంపే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఒకసారి ఆలోచించు. సింపుల్గా చెప్పాలంటే ప్రకాష్ బెల్వాడి బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు కదా, ఆయన మాటలలో చెప్పాలి అంటే ఇండియాలో ధర్మం అంటే మతం, కానీ భారత్లో ధర్మం అంటే నీ డ్యూటీని రైట్ వేలో చేయడం. మనిషి బేసిక్ ఇన్స్టింక్ట్ ఎట్లుంటుంది, ఏదైనా ఆపద వచ్చింది అని అంటే పారిపో, తప్పించుకో, నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్తుంది. బతికి బయటపడితే చాలు, ఒకవేళ బయట పడితే అప్పుడు అడక్క తినైనా బతకొచ్చు, కానీ నువ్వు మాత్రం ఫస్ట్ బయటపడు అని చెప్తుంది. కానీ ఈ 600 మంది మాత్రం ఆ ఇన్స్టింక్ట్ని దాటి ధైర్యాన్ని ప్రదర్శించిండ్రు, ఒక సాటి మనిషిని కాపాడాలి అనే ధర్మాన్ని పాటించిండ్రు. తాజ్ హోటల్ లోపల మల్టిపుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి, వాటికి కిచెన్స్ ఉంటాయి, వాటన్నిటికీ కూడా బ్యాక్ డోర్ నుంచి బయటికి ఎగ్జిట్ అవ్వడానికి దారి ఉంటుంది. అయినా కూడా పారిపోకుండా అక్కడ ఉండే షెఫ్స్ ఎవరైతే ఉంటారో పనిచేసేటోళ్ళు వాళ్ళందరూ కూడా లైన్ కట్టి మరీ అందరినీ బయటికి పంపించే పని పెట్టుకున్నారు, కానీ వాళ్ళు పారిపోలేదు. ఈ విషయం టెర్రరిస్టులకి తెలిసి పొయ్యి వాళ్ళని కూడా షూట్అవుట్ చేసిండ్రు. అట్లా షూట్అవుట్ చేసినప్పుడు 7 మంది షెఫ్లు చనిపోయినారు. తన కళ్ళ ముందే తన కింద పనిచేసే 7 మంది షెఫ్లు చనిపోయినా హెడ్ షెఫ్ అయిన హేమంత్ ఓబ్రాయ్ మాత్రం అట్లే నిలబడి పోరాడిండు కానీ పారిపోలేదు. ఆ హోటల్లో పనిచేసే మేనేజర్ల దగ్గర నుంచి రూమ్ సర్వీస్ చేసే బాయ్స్ వరకు ప్రతి ఒక్కరూ అక్కడ ఉండి పనిచేసిండ్రే తప్పితే ఎవ్వరూ పారిపోలేదు. జనరల్ మేనేజర్ అయిన కరంబీర్ సింగ్ అనేట ఆయన భార్య 2 పిల్లలు కూడా ఆయన కళ్ళ ముంగట్నే ఆ షూట్అవుట్లో చనిపోయినా కూడా నారాజై బయటికి పోలేదు. ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఆయన డ్యూటీ చేసిండు. ఎప్పటి వరకు తెలుసా, లాస్ట్ గెస్ట్ ఆ హోటల్ నుంచి సేఫ్గా బయటికి పోయేంత వరకు. ఆ హోటల్లో వచ్చి రూమ్స్లో చెక్ ఇన్ అయిన వాళ్ళు 500 మంది గెస్ట్లు, 600 మంది అక్కడ ఉన్న బ్యాంక్వెట్ హాల్స్లో రెస్టారెంట్స్లో డైనింగ్కి వచ్చిన వాళ్ళు, అంటే 1100 మంది. అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ ఒక 600, మొత్తం 1700 మంది జనాలు ఉంటే టెర్రరిస్టులేమో 10 మంది, వాళ్ళ చేతులల్లో AK-47s, గ్రనైడ్లు, ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్.
ఇవన్నీ ఉండగా సడన్ సర్ప్రైజ్ అటాక్ చేసినా కూడా టెర్రరిస్టులు చంపింది 31 మందిని, అంటే 2% కూడా కాదు. ఇక్కడున్న 1700 మంది అన్అవేర్డ్, అన్ప్రిపేర్డ్, నో వెపన్స్. ఇక్కడున్న 10 మంది కొన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకొని కావాల్సిన సామాగ్రి అంతా పట్టుకొని మరీ వచ్చిర్రు వాళ్ళు. అయినా కూడా వాళ్ళు చేయగలిగింది ఇదే. ఎందుకు అనంటే అక్కడున్న స్టాఫ్ యొక్క త్యాగం, ధైర్యం, కమిట్మెంట్ టువర్డ్స్ దర్ డ్యూటీ. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎట్లా తెలిసింది? హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వాడు వచ్చి ఫైండ్ అవుట్ చేసి చెప్తే తప్పితే మనకు తెలియదు. కానీ మన మీడియా దేనిపైన బాగా ఫోకస్ చేసింది? అది జరిగినప్పుడు పైనుంచి ఏమంటారు దిగుతుంది, ఇటు నుంచి ఎవరు వస్తుర్రు, అటు నుంచి ఎవరు వస్తుర్రు, కజబ్ ఏ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు, వానికి జైల్లో తిండేం పెట్టిర్రు, వాని ఆఖరి కోరిక ఏముండే, ఇవన్నీ టెలికాస్ట్ చేసుకుంటా పోయినరే తప్పితే అసలు దీని మీద దృష్టి పెట్టలేదు. మన వాళ్ళ లైవ్ కవరేజ్ పాకిస్తాన్ టెర్రరిస్టులకి పనికొచ్చింది తప్పితే మనోళ్ళకి మాత్రం ఏం పని చేయలేదు. ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత సోషల్ మీడియాలో ఈ డిస్కషన్స్ మొదలైనాయి అన్నట్టు. అప్పుడు స్టాఫ్ ఎంతమంది ఉండే, వాళ్ళు ఎవరెవరు ఏమేం చేశారు, ఎట్లా కాపాడినరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నిటిపైన చర్చ జరుగుతుంది. సో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళ స్టడీ ప్రకారం ఏం తెలిసింది అని అంటే ఆ ఉన్న 600 మంది స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఊర్లలో నుంచి, టౌన్లలో నుంచి వచ్చిన వాళ్ళే అని. అయితే వీళ్ళు అడిగిరట అసలు మీ రిక్రూట్మెంట్ పాలసీ ఏంది అని హెచ్ఆర్ఓలను అడిగితే వాళ్ళు చెప్పారట అలా 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, అన్ని చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ మోస్ట్లీ లైక్ 20 to 30 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. కానీ మేము మార్కుల లిస్ట్ చూసి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎవరైతే బాగా కల్చర్డ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పిండ్రట. ఎందుకంటే ఇండియన్ కల్చర్ నేర్పిస్తున్నది ఏంది? అతిథి దేవో భవ. అందుకోసమే టెర్రరిస్టుల తూటాలకు ఇలా ప్రాణాలు అడ్డుపెట్టి మరి గెస్ట్లను కాపాడు.